హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక రెసిపీతో అయితే వచ్చేసాను. అదేంటంటే కాజు పన్నీర్ కర్రీ. రెస్టారెంట్ స్టైల్లోనే చాలా ఈజీగా ఇంట్లోనే చేయొచ్చు. చేసేద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం, కళాయి పెట్టుకుందాం. దీంట్లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి. నేను ఈ నెయ్యి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. నెయ్యి అయితే కొంచెం హీట్ అయ్యాక ఒక 2 ఉల్లిపాయలు ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవి వేసేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే 2 టమాటా, వెల్లిపాయలండి ఇలా పొట్టు తీసుకొని ఒక 7-8 వెల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇది కూడా అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేస్తున్నానండి. కాజు పన్నీర్ కర్రీ అన్నాం కాబట్టి కాజు కూడా వేసుకోవాలి కొన్ని. ఇప్పుడు సిమ్లో ఉంచేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో కొంచెం తిప్పుతూ చూసుకోవాలి. ఇది కొంచెం మగ్గాక ఒక 50% మగ్గాక ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకుందామండి అడుగంటకుండా. ఇంకొంచెం మగ్గాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుదాం. ఓకే అండి, ఇప్పుడు చూసుకుందాం పదండి. ఒక 50% అయితే మగ్గిపోయాయండి అన్నీ. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. మరీ ఎక్కువగా అయితే మగ్గక్కర్లేదండి, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇవన్నీ ఇప్పుడు పక్కన ఆరబెట్టుకోవాలండి. కొంచెం బాగా ఆరిపోయాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఆరేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం పదండి. ఇప్పుడు మనం కళాయిలో బటర్ అయితే వేసుకున్నానండి. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసాను. ఇప్పుడు దీంట్లో మనం కాజు అయితే వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, కాజు కర్రీ కాబట్టి. ఇవి కొంచెం రోస్ట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు అయితే వేగిపోయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు పన్నీర్ కూడా మనం దీంట్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇది సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు పన్నీర్ కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో ఇవి ఉన్నాయి కదండి, ఇవన్నీ చల్లారిపోయినాయి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి మనం. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. అలాగే కారం కూడా ఒక స్పూన్ వేస్తున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెమే పడుతుంది. ఒక స్పూన్ అయితే వేసాను. మీరు బాగా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవైతే మిక్సీ పట్టుకుందాం. ఓకే, ఇలాగా మిక్సీ చేసుకోవాలండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పన్నీర్ వేగిందో లేదో చూసుకున్నారండి. ఇలా కొంచెం నిదానంగా తిప్పుకుంటూ పన్నీర్ అయితే వేపుకోవాలండి. ఇంకొంచెం ఫ్రై అయితే తీసేసుకోవచ్చు పక్కకి. ఇప్పుడు పన్నీర్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇక మనం బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక పన్నీర్ అయితే పక్కకి తీసేసుకుందాం. అందులోనే మనం బిర్యానీ మసాలాలు అయితే వేసుకోవాలండి. ఇవి వేస్తేనే కొంచెం మనకి రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ అయితే వస్తుంది. యాలకులు, చెక్క, లవంగాయి, షాజీరా, జాజికాయ ఇవన్నీ వేస్తున్నానండి. ఇవి వేసేసుకోవాలి.
అవ్వాలండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ గ్రేవీ అంతా దీంట్లో వేసేసేయాలి. ఇది ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఇది కొంచెం వేగాలండి. ఇప్పుడు ఒక 5 minutes మూత పెట్టేసుకొని ఇది కొంచెం మగ్గాలండి. మధ్య మధ్యలో కలుపుకోవాలండి. చూసారా ఆయిల్ ఎలా తేలుతుందో, లేకపోతే అడుగంటిపోద్ది. మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. 2 minutes మగ్గాక మనం పన్నీర్ అని కాజు వేసేసుకోవచ్చండి. ఇదిగోండి ఆయిల్ అయితే పైకి తేలిపోయింది. ఇదైతే ఫ్రై అయిపోయినట్టే. మనం ఇప్పుడు దీంట్లో ముందుగా వేపుకున్న కాజు అను పన్నీర్ అయితే వేసుకోవడమేనండి. ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు, అలాగే కాజు అండి, ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ కలిసాక ఇప్పుడు దీంట్లో మనం వాటర్ అయితే పోసుకోవాలండి. ఇందాక మిక్సీ పెట్టాను కదా, దాంట్లోనే వాటర్ పోసి వాటర్ అయితే పోసానండి. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని మనం స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే గ్రేవీ అయితే వచ్చేటట్లుగా ఇప్పుడు 10 నిమిషాలు సిమ్లోనే ఉంచి మూత పెట్టేద్దామండి. ఏంటి సువాసన చేస్తుంది? మమ్మీ ఏదో చేసి ఉంటది. మమ్మీ 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 ఏం చేస్తున్నావు? మంచి స్మెల్ వస్తుంది. మీకు డాడీ కోసం అని చపాతీలోకి కాజు పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నీకు ఇష్టం కదా, అందుకే చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే పద, ఒక 2 minutes ఆగు, అయిపోద్ది, పెడతాను. ఓకే ఓకే అండి, ఇప్పుడైతే మన కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, గ్రేవీ అయితే బాగా దగ్గరికి చిక్కబడిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కసూరి మేతి అయితే తీసుకొని ఇది ఇలా నలుపుకొని వేసుకోవాలండి. దీనికి ఇది వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. కొత్తిమీర కంటే ఈ కసూరి మేతియే వేస్తారు మనకి రెస్టారెంట్లో, అందుకనే మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇది కూడా కొంచెం తీసుకొని నలిపి వేసేసుకోవాలి. ఇది వేసేసాక ఒకసారి కలుపుకొని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, కర్రీ అయితే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మా వాళ్ళని అడిగి టేస్ట్ ఎలా ఉందో కనుక్కుందాం పదండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీంట్లోకి చపాతీ అయితే చేశాను. ఇది మా వాళ్ళకి పెట్టి ఎలా ఉందో టేస్ట్ అడుగుదాం పదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా మిస్సెస్ గారు చపాతీను పన్నీర్ కర్రీ చేసింది ఈరోజు. దాని టేస్ట్ ఎట్లుందో ఇప్పుడు చూసి చెప్తానండి మీకు. స్మెల్ అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్, మంచి సువాసన వస్తుంది. ఎలా ఉంది టేస్ట్? మేడం గారు అసలు పన్నీర్ కర్రీలో కొట్టేవాళ్ళు లేడు. సూపర్ ఉంది. స్టైల్లోనే ఉందా? అసలు రెస్టారెంట్ అసలు కింద పైకి రాదు, సూపర్ ఉందన్నమాట. నువ్వు కూడా ఒక్క టేస్ట్ చూడు. ఏదండి ఫ్రెండ్స్, నేను అబద్ధం చెప్పట్లేదు, నిజంగా అయితే కర్రీ చాలా చాలా బాగుంది. సూపర్గా వచ్చింది అన్నమాట. అన్నీ సరిపోయినాయి, మసాలాలు అన్నీ సరిపోయినాయి, ఉప్పు కారం అన్నీ సరిపోయినండి. సూపర్గా అయితే ఉందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇట్లాగే. ఓకే అండి, మీ అందరికీ మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.